భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నామములు శుభములు. ఈరోజు ఒక సంగతి చెప్పడానికి, కొంతమంది సంగతులు తేల్చడానికి మీ ముందుకు నేను రావడం జరిగింది. ప్రియ వీక్షకులారా, క్రైస్తవ సమాజం మీద, పాస్టర్ల మీద పడి ఏడుస్తూ బతుకుతున్నటువంటి తొట్టి గ్యాంగ్ ఉన్నారు. అందులో కరుణాకర్ అండ్ బ్యాచ్ క్రైస్తవ సేవకుల్ని ఇష్టానుసారంగా మాట్లాడుతూ, క్రైస్తవ సేవకులకి ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయని తప్పుడు ఆరోపణలు చేస్తూ, వారిని తప్పుగా మాట్లాడుతూ, చిత్రీకరిస్తూ, వారి మీద ఇష్టం వచ్చినటువంటి అభాండాలు వేస్తూ, ఇష్టానుసారంగా మాట్లాడుతున్న ఈ బ్యాచ్ ఈరోజు మహాదేవుడి యొక్క కృపను బట్టి ఈ సన్నాసులు, ఈ వెధవులు, ఈ గాడిద కొడుకులు వేస్తున్నటువంటి వేషాలు బయటకు వచ్చాయి. ఒక ఆడియో లీక్. మరి కొంతమంది చూసుంటారు, కొంతమందికి తెలియకపోవచ్చు. ఈ విషయాన్ని మీతో నేను పంచుకోవడానికి మీ ముందుకు నేను రావడం జరిగింది. ప్రియమైన వారలారా, మరి సనాతన ట్రావెలర్ అనే ఒక బ్రదర్ గారు, ఆయన కూడా హిందువే. ఈ సన్నాసులు, ఈ వెధవులు, గాడిద కొడుకుల యొక్క విషయాలని కొంచెంగా బయటికి పెడుతుంటే విషయం నా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు వీళ్ళు తాట తీయాలో వద్దంటారా? మన క్రైస్తవ సమాజం మీద పడేడుస్తూ, క్రైస్తవుల యొక్క చీకటి కోణాలని, లేకపోతే పాస్టర్స్ చీకటి కోణాలని మాట్లాడుతున్న ఈ దరిద్రులు, ఈ దుర్మార్గులు, ఈ నీచులు, ఈ నికృష్టులు, పనికి మళ్ళీ ఆన్లైన్లో అడుక్కు తినే బెగ్గర వెధవులు, మరి వీళ్ళకి తాట తీయాలంటారా వద్దంటారా చెప్పండి. ఏరా బెగ్గర బ్యాచ్, కరుణాకర్ గాడు, భాస్కర్ కిల్లి గాడు, అలాగే చాట్లపల్లి గాడు, వీళ్ళ ఆడియో లీక్ అయిందండి. ఎంత బాగా ఆడవాళ్ళ కోసం వీళ్ళు మాట్లాడతారో ఒక్కొక్కటి మీకు వినిపిస్తాను, మీరు వినాలి. ఆడవాళ్ళ కోసం ఎంత బాగా మాట్లాడతారంటే వీళ్ళు, ఇది ఇంకా శాంపుల్ మాత్రమే. తర్వాత ఈ ఆడియోలన్నీ బయటకు వస్తే ఒక్కొక్కటిగానే ఆపరేషన్లో ఉన్నారు. అందరూ బయటకు వచ్చిన తర్వాత ఈ దరిద్రులు ఎంత ఎదవల్లో, వీళ్ళ వెనకాల మాట్లాడుతున్న వాళ్ళు, వీళ్ళని ఫాలో అవుతున్న వారు ఉన్నారు చూసారా, డబ్బులు లక్షల్లో పంపిస్తున్న వాళ్ళు, కోట్లలో సపోర్ట్లు ఉన్నారు కదా, వీళ్ళందరూ బుర్ర తీసుకెళ్ళి మరి బ్యాక్ పాకెట్లో ఖచ్చితంగా పెట్టేసుకుంటారు. ఇందులో డౌట్ ఏం లేదు. విన్నారండి? అయితే వీడు ఎంత వెధవంటే, గతంలోని మరి కొంతమంది ఆడవాళ్ళని వీడి ఛానల్లో కూర్చోబెట్టి అది ప్యాకేజ్ కింద మాట్లాడుకొని వ్యవహారం నడపడం అనమాట. అంటే క్రైస్తవ్యం మీద అభాండాలు వేయడానికి వీడి పక్కన ఒక ఆడామె కూర్చుంటే, లేదా ఆడవాళ్ళతో కార్యక్రమాలు చేస్తే జనాల్లోకి పోతుందని, మరి క్రిస్టియానిటీ మీద హేట్రెడ్, ఇంకా ఎక్కువగా హేట్రెడ్ మరి క్రియేట్ చేయొచ్చని ఇలాంటి ఆలోచనలో ఈ దరిద్రుడు ఉండి గతంలో ఏం చేశారంటే, మరి కొంతమంది ఆడవాళ్ళని కూర్చోబెట్టారు. అందులో మేరీ అయ్యర్ అనే ఒక ఆవిడ, ఇంకొక ఆమె మరి ఎస్తర్ ధనరాజ్, ముఖ్యంగా ఎస్తర్ ధనరాజ్, తర్వాత మేరీ అయ్యర్, ఇలాగా కొన్ని సంవత్సరాల క్రితం వీరితో ప్రోగ్రామ్స్ చేసేవాడు. వీళ్ళని ప్యాకేజీకి మాట్లాడుకొని కూర్చోబెట్టేవాడు. ఎందుకంటే వీళ్ళతో ఏం మాట్లాడిచ్చేవాడంటే, ఈ ఎదవా, ఈ సన్నాసి, ఈ గాడిద కొడుకు, ఈ కరుణాకర్ గాడు క్రిస్టియానిటీ మీద, బైబిల్ మీద బురద జల్లడానికి వారట ఎక్కడ అమెరికా నుంచి రిటర్న్ అయ్యాం మేము. అమెరికాలో ఏమీ లేదు, క్రైస్తవ్యం అంటే చాలా చెడ్డది, క్రైస్తవ్యం అంతా కూడా మరి మంచిది కాదు, క్రైస్తవ్యంలో ఎవడో మంచివాడు లేడని వీళ్ళ నోటితోని వీడియోస్ చేశారు. ఎవరైతే ఎస్తర్ ధనరాజ్ అనే ఆవిడ, మేరీ అయ్యర్ అనే ఆవిడ కూర్చోబెట్టి వీడియోలు చేయించి, వాళ్ళకి స్క్రిప్ట్ ఇచ్చి దగ్గరుండి వీడియోలు చేయించి మాట్లాడే అంత దుర్మార్గపు వెధవ వీడు అనుచరులు. అయితే మాట్లాడారు, బాగానే ఉంది. పోనీ ఆడవాళ్ళని వాళ్ళు మాట్లాడి ఏదో మరి ఇక గర్వాపిసి అయిపోయి ఏదో క్రిస్టియానిటీలోకి వచ్చేసాం మేము, క్రిస్టియానిటీలో ఏది లేదని మాట్లాడారు కొన్ని సంవత్సరాలు. జొల్లు కార్చుకొని ఈ వెధవులు వెనకాల ఫాలోవర్స్ అందరూ కూడా ఈ శివశక్తి బ్యాచ్ వెనకాల ఫాలోవర్స్, వాళ్ళకని బుద్ధి ఉండాలి కదా. అబ్బా, క్రైస్తవ్యం మీద అలా చేశారు, ఇలా చేశారు అనుకుని తెగ చూసేవారండి వీడియోస్. మేము అప్పటికి కౌంటర్స్ పెట్టి వెధవులకు బుద్ధి చెప్పినప్పటికీ కూడా మరలా అదే బాని కొనసాగిస్తూ ఈ ఆడవాళ్ళతో ఈ ప్రోగ్రామ్ చేస్తే హిట్ అవుతుంది, హైలైట్ అవుతుంది అని చెప్పేసి ఈ కార్యక్రమం వాళ్ళు చేయడం జరిగింది. అయితే ఎవరైతే వీడి యొక్క పంచకు వెళ్ళి వీడియోస్ చేశారో ఈ ఆడవాళ్ళు, ఈ మేరీ అయ్యర్ అనే ఆమె, అలాగే ఈ యొక్క ఎస్తర్ ధనరాజ్ అనే ఆమె, ఇంకొంతమందితో వీడు చేసేవాళ్ళండి. వీళ్ళ కోసం ఎంత అసభ్యంగా ఆడవాళ్ళ కోసం ఈ ఎదవలు మాట్లాడుతున్నారో మీరు వినాలి. ఎంత అసభ్యంగా వీళ్ళు ఫోన్ కాల్స్లో మాట్లాడుకొని, నిజంగా ఈ ఆడవాళ్ళని ఏం చేస్తారంటే ఈ దొంగ బ్యాచ్ వెధవలు అందరూ కూడా చాలా దుర్మార్గంగా ట్రీట్ చేస్తారు, చాలా దుర్మార్గంగా ఆలోచిస్తారు, చాలా దుర్మార్గంగా ఆడవాళ్ళని అసభ్యంగా కూడా ఈ ఎదవలు మాట్లాడతారు. నేను ఆలస్యం చేయకుండా ముందు ఆడియో మీరు వినండి. వీళ్ళు ఏం మాట్లాడారో ఆడియో వినండి ముందు. ఇప్పుడు నేను ఒక చిన్న అనౌన్స్మెంట్ చేయబోతున్నానండి. నేను ఇప్పటికే చాలా బుక్స్కి ఖర్చు పెట్టినట్టు మీ అందరికీ కూడా ఆల్రెడీ నా వీడియోస్లో చెప్పాను. దాదాపుగా 7-8 లక్షలు అనేది నేను ఖర్చు పెట్టాను. నాకు ఇంకా బుక్స్ ఇప్పుడు కావాల్సిందండి, వాటిని చదవాల్సిన అవసరం ఉంది.
మరీ ముఖ్యంగా పురాణాలు అనేవి అవసరం ఉంది. అవి ఇంగ్లీష్లో దొరుకుతున్నాయి. మోతీలాల్ భండార్కర్ అనేవి దాదాపుగా ఒక 18 పురాణాలు కూడా దొరుకుతున్నాయండి. దాని తాలూకు స్క్రీన్ షాట్ అనేది నేను మీకు ఇక్కడ పెడతాను. ఈ మొత్తం 18 పురాణాలు కూడా దాదాపుగా ఒక 83,000 వరకు అయ్యేటట్టుంది. అంతేకాకుండా వాటిని కొరియర్ ఛార్జెస్ ఒక 14,000 అయ్యేటట్టుంది. సో ఇదంతా కలుపుకుంటే ఒక ₹1,00,000 వరకు అయ్యేటట్టుందండి. ఇవి కాకుండా ఒక 6,000 ధర్మశాస్త్రాలు కూడా ఉన్నాయి. సో దీనికి నేను ఫండ్ రైజింగ్ చేద్దాం అనుకుంటున్నానండి. దయచేసి ఇదంతా కూడా ఎవరైనా కొని నాకు ఇచ్చేసినా కూడా సంతోషమే. లేదా మీరు కాస్త కోస్తా వేసుకొని ఒక ₹1,00,000 వరకు కూడా నాకు సహాయం చేయగలిగితే ఈ పురాణాలు అనేవి నేను తీసుకొని వీటిని మన ధర్మ పరిరక్షణలో నేను వాడతానండి. ఇప్పుడు చాలామందికి ఏంటంటే వాళ్ళకి అంటే ఇప్పుడు పాస్టర్స్ కానీ లేకపోతే మహమ్మదీయుల సైడ్ నుంచి కానీ వేదాల గురించి కానీ ఉపనిషత్తుల గురించి కానీ అది హై లెవెల్ ఫిలాసఫీ ఉంటుంది. భగవద్గీత కానీ అవి టచ్ చేయరండి. వీళ్ళు జనరల్గా టచ్ చేసేది ఏంటంటే ఈ పురాణాలే. ఈ పురాణాల్లో బ్రహ్మ సరస్వతిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు, లేకపోతే శివుడు అలా చేశాడు, విష్ణువు ఎవరినో రేప్ చేశాడు, ఇలా రకరకాలుగా చెప్తారు. దురదృష్టవశాత్తు అన్నీ కూడా రోడ్డు పక్కన రైల్వే స్టేషన్లోనే అమ్మే ఆ చవక బారు పురాణాలే దొరుకుతున్నాయి తప్ప అథెంటిక్గా మనకి సాంస్క్రిట్ దాని నుంచి ట్రాన్స్లేషన్ ఉన్న బుక్స్ ఏవి కూడా తెలుగులో దొరకట్లేదండి చాలా వరకు. కాకతీయ వాళ్ళు కొన్ని ఉన్నా కూడా అన్నీ దొరకట్లేదు. ఇప్పుడు పద్మపురాణం లేకపోతే స్కంద పురాణం అనేవి అలాంటివి కూడా దొరకట్లేదు. ఈ మోతీలాల్ భండార్కర్లో పద్మపురాణమే 10 వాల్యూమ్స్ ఉన్నాయి. ఈ స్కంద పురాణం దాదాపుగా 20 వాల్యూమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి అంటే అథెంటిక్గా అవైలబుల్ ఉన్నాయి. సో ఇవి తీసుకొని చదివితే తప్ప వాళ్ళకి సరైన ఆన్సర్స్ అనేవి మనం ఇవ్వలేమండి. దురదృష్టవశాత్తు ఇవేవి తెలుగులో దొరకట్లేదు కనుక నేను ఇంగ్లీష్ కొనాల్సి వస్తుంది. దయచేసి నాకు ఆర్థిక సహాయం చేసి మన ధర్మ పరిరక్షణకి పెద్దలంతా కూడా సహాయపడతారని ఆశిస్తూ అందరికీ కూడా ధన్యవాదాలండి. డిఎస్పీ ఎందుకు వస్తున్నాడు అని అంటే డిఎస్పీ కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్టుందిలే బెస్తర్ మీద, ఒకవేళ వస్తే వస్తాడు ఆయన ఇష్టం అని అన్నాను. చేశాను నువ్వు నాకు ఎలా చెప్తున్నావు, ఎలా బండాలేస్తున్నావు నువ్వు అక్కడ సెట్ చేయాలని చూసి ఇప్పుడు నువ్వు నామే సెట్ చేయాలని చూడలేదు. నీకు మైండ్ పోయిందా? నేను సెట్ చేయాలని చూడటం ఏంటి అసలు? నువ్వే అన్నావు కదా, నువ్వన్న మాట్లాడి నేను సెట్ చేయడం ఏంటి మాటలు. మరి ఆవిడ పిలిచినా ఏమందు, ఆవిడ పిలిచిన వీడేదో పెద్ద సత్యలాగా చెప్పుకుంటున్నాడు కదా. నేను జెన్యూను ఎస్తారు, నేను అదేంటే మంచు కడిగిన ముత్యాలం మీ ఇద్దరం వీళ్ళందరూ దొంగ కొట్టుకున్నాడు చెప్తున్నాడు. అదేదో చెప్తున్నాడంటే వాళ్ళ వ్యవహారం మనకు తెలియదు కనుక, ఇప్పుడు లవ్ అఫైర్ తెలియదు అనుకుంటున్నాడు కదా చెప్తున్నాడు. ఇప్పుడు మనం సడన్ గా ఫోన్ చేసి అడిగామనుకో నేను ఆ కాల్ రికార్డ్ మన దగ్గర పెట్టుకుందాం. ఇప్పుడు వాళ్ళిద్దరు లవ్ అఫైర్ గురించి మన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. అవి తక్కువ రకం ప్రూఫ్స్, నాసి రకం ప్రూఫ్స్. అవి చాటే కదా. ఇప్పుడు కాల్ మాట్లాడి సడన్ గా అడిగితే వాడు ప్రిపేర్ అవ్వడు కదా, షాక్ అవుతాడు. ఆ కాల్ రికార్డ్ మన దగ్గర పెట్టుకుంటే రేపొద్దున వాడు ఏదన్నా ఇట్లాంటి వ్యవహారం ఏదైనా చేసినా కానీ అది లీక్ చేయొచ్చు. మనం భాస్కర్ ఈ ఉద్దేశంతో మాట్లాడని చెప్పడానికి మనకు ఒక ఎవిడెన్స్ ఉండాలి కదా. అదే 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 అయితే మెల్లగా ఫోన్ చేసి చాలా నాకుడుగా డీల్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు చెప్తావా రేపు చేస్తావా అనేది ఆలోచించే, ఇట్లా నేను వచ్చే గడువు అయిపోతుంది, నీకు ఇచ్చినటువంటిది గడువు అయిపోతుంది, వారం 10 రోజుల్లో అయిపోతుందని కాదు, నెగిటివ్ గా మాట్లాడుతున్నావు అంట కదా. ఓపెన్ కానీ అడిగే కంటే నాకుడుగా అడగడం బెస్ట్ ఏమో. అయితే నీకు ఇచ్చిన గడువు ఇట్లా అయిపోతుంది. ఈ యాంగిల్ లో మాట్లాడతా అంటే నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నాను అడుగుతాను. నేను చెప్తా ఒక 2 నిమిషాలు. నేను దీన్ని నీకు అనుగుణంగా నువ్వేం మాట్లాడాలో ఆలోచించుకో. అయితే ఫస్ట్ మామూలుగా ఫోన్ చేసి ఏంటి నీకు ఇచ్చిన గడువు మామూలుగా అయిపోతుంది ఇంకో 10 రోజులు. అయితే మన సత్య గారితో వాసు గారు కూడా మేము మాట్లాడుకునేటప్పుడు డిస్కషన్ జరిగేది, మరి భాస్కర్ గారికి ఇచ్చే గడువు అయిపోతుంది కదా అని. తర్వాత నేనన్నా మరి ఇన్ని రోజులు 3 నెలల నుంచి ఏవి అసలు కార్యక్రమాల్లో లేడు, ఆయన ఇంటెన్షనల్ గా ఏముందో నాకు తెలియదు అని చెప్పాను. మామూలుగా నాకు తెలిసింది అయితే ఎస్టర్ గారితో బాగా కనెక్షన్ పెట్టుకున్నట్టుగా, బాగా అదేంటి అట్లా లవ్ చేస్తున్నట్టుగా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది ఇది అని చెప్పు, దానికి ఆయన ఏమంటాడో చూద్దాం. ఇన్ఫర్మేషన్ వచ్చిందని కాదు, అది సడన్ గా అడగాలి. అంటే ఇన్ఫర్మేషన్ రావడం కాదు, నా దగ్గర పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి అంటే వాడికి అట్లా వాడు ఎట్లా షాక్ అవ్వాలంటే ఇది ఎస్టర్ చెప్పిందా ఎవరు చెప్పారనేది వాడికి తెలియకూడదు. ఒక 10 నిమిషాలు వాడికి మాట పడిపోతే తప్ప వాడు ఆ షాక్ లో నుంచి రాంగ్ మాట్లాడతాడు. ఇన్ఫర్మేషన్ వచ్చిన పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి నాకు అని చెప్పాలి. ఫస్ట్ నేను ఇచ్చేసి అడుగుతాను,
ఉద్దేశం అని అడిగితే ఏం చెప్తాడో చూద్దాం. ఒకవేళ నెగిటివ్గా మాట్లాడాడు అనుకో, మాట్లాడితే అప్పుడు నీ వ్యవహారం మాకు మొత్తం తెలుసురా బాబు అని చెప్పి అప్పుడు చెప్దాం. నువ్వు ఇట్లా డివైన్ లవ్ అని ఆయన చూడడానికి ఫ్రీ వెర్షన్ వచ్చాను అట్లాంటి స్క్రీన్ షాట్స్ తో సహా ఉన్నాయి భాస్కర్. స్క్రీన్ షాట్లు అనొద్దు, పక్క ఆధారాలు ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి, ఆ ఇన్ఫర్మేషన్ ఉంది మాకు. అంటే ఇది అసలు ఎస్ఆర్ చెప్పిందా ఏంటో వాడికి తెలియదు కదా. ఎస్ఆర్ చెప్పేదా బయటకు వెళ్ళాలి అన్నీ. విన్నారు కదండి, పోలీస్ ఆయన దగ్గరికి సెట్టింగ్ చేస్తాడేటి ఈ భాస్కర్ కిల్లిగాడు అంటాడు ఆ యొక్క ఎస్తేర్ ధనరాజ్ అనే ఆమెని. ఒరాయ్ సిగ్గు లజ్జ ఉందరా, ఎదవల్లారా, గాడిద కొడకల్లారా, ఆడవాళ్ళంటే మీకు అంత చీప్గా కనబడుతున్నారా బేవకూఫ్? చెప్పండి రా, ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడు ఎవరో ఒక పాస్టర్ గారు ఏదో తప్పు చేశారు ఏదో అంటే పదే పదే మాట్లాడతారు కదరా. మరి ఇప్పుడు మాట్లాడరే ఈ వెధవుల పక్షాన్ని ఉన్న వాళ్ళందరూ చెప్తూ కొట్టండి అండి. ఎస్తేర్ ధనరాజ్ అయితే మరి క్రైస్తవ్యం మీద వ్యతిరేకంగా మాట్లాడడానికి వీళ్ళు కూర్చోబెట్టి మాట్లాడిచ్చారు, ఆవిడ సెట్టింగ్ అంట. తర్వాత ఏం మాట్లాడారు విన్నారు కదా, ఈవిడ ఈ భాస్కర్ గిల్లీ గాడికి ఈ యొక్క ఎస్తేర్ ధనరాజ్ అనే ఆవిడ లవ్ అట. ఎస్తేర్ ధనరాజ్ అంటే అర్థం ఏంటండి, పెళ్ళి అయిన ఆవిడ, మా ఆయన ఉన్నాడని చెప్పుకున్నారు వాళ్ళు. మేరీ అయ్యర్ అనే ఆవిడ, ఎస్తేర్ ధనరాజ్ అనే ఆమె మాకు భర్తలు ఉన్నారని చెప్పుకున్నారు వాళ్ళు. అయ్యర్ అంటే నేను ఒక ఆమె అయ్యని లవ్ చేసి నేను మరి పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు నేను సనాతన ధర్మంలోకి వెళ్ళిపోయానని గతంలో ఆ మేరీ అయ్యర్ చెప్పింది. ఈవిడైతే ఎస్తేర్ ధనరాజ్ చెప్పక్కర్లేదు, క్రిస్టియానిటీలో ఏమీ లేదు అందుకే నేను బయటకు వచ్చేసాను అని ఎస్తేర్ ధనరాజ్. వీళ్ళిద్దరూ కూడా పెళ్ళి అయినటువంటి మరి వివాహితులు వేరు. అయితే వీరిని ఏడ్ చేసినట్టు ఈ భాస్కర్ కిల్లిగడికి లవ్ అని చెప్తున్నారండి ఈ యాదవులు. చెప్పండి మరి వీళ్ళు ఏం చేయాలా? వీళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయంట, అవన్నీ పకడ్బందీగా లేవట. ఈడున్న ఎవడు ఈ నంబర్ 1 ఈడు ఆన్లైన్ బెగ్గర్ గడి బేవర్స్ బ్యాచ్లో నంబర్ 1 వీడు, దాన్ని ఏమంటారంటే ఈ బ్యాచ్ నడుపుతున్నటువంటి బెదవ ఈ కరుణాకర్ గడి మాట్లాడితే, ఆ చాటలపల్లి గడు ఉన్నాడు కదా ఈడి పెళ్ళం, వాడు కరుణాకర్ గడి పెళ్ళం, వీళ్ళిద్దరు కూడా ట్రాన్స్జెండర్స్. వీళ్ళిద్దరు ఏం మాట్లాడుతున్నాడు, నువ్వు అలా మాట్లాడుతుందని ఈడు చెప్తాడు, ఇలా మాట్లాడుతుందని ఈడు చెప్తాడు. ఏట్రా చెప్పాలి మీరు, ఏట్రా మాట్లాడతారు ఆడవాళ్ళ కోసం? ఎదవల్లరా, ఏం మాట్లాడతారా మీరు? పనికి మళ్ళీ గాడిద కొడకల్లరా. ఆడవాళ్ళు మీ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళకి బుద్ధి ఉండాలా, వీళ్ళకి లవ్వులు అంట. మళ్ళీ అంటే ఎవరైతే ఈ యొక్క శివశక్తి ఛానల్లోకి వచ్చి మాట్లాడుతారు వీళ్ళందరినీ, ఆడవాళ్ళందరినీ వీళ్ళే సెట్టింగ్ చేసేసుకుంటారనమాట. లేకపోతే వాళ్ళు ఇంకోళ్ళకి ఎవరికో సెట్ చేసేస్తారనమాట. వీళ్ళంతా దొంగ బ్యాచ్ చూడండి. ఆడవాళ్ళకి మత్తి ఇంజక్షన్లు వేసి బ్లూ ఫిల్మ్లు కూడా తీస్తారండి ఎదవలు. అలాంటి బేవర్స్ బ్యాచీలు. మీరారా క్రైస్తవుల గురించి మాట్లాడతారు, మీరారా సేవకుల గురించి మాట్లాడతారు, మీరారా మా గురించి మాట్లాడతారు. సన్నసులరా, మీ బతుకులెట్టు చూడండి రా, మీ చీకటి కోణాలు ఒక్కొక్కటి బయటకు వస్తుంది. ఇప్పుడు సంఖ్యలు గుద్దుకున్నారు కదా, ఎవడు చేసింది ఏ తప్పు లేదు, ఎవడో ఒక చిన్న మాట మాట్లాడాడంటే చాలు దాన్ని తీసుకొచ్చి ఇదిగో అలా వాడేలాగా వీడేలాగా అని మాట్లాడతారు. మరి మీ సంగతి ఏంటరా, మీ ముడ్డు కింద మచ్చ సంగతి ఏంటరా చెప్పండి. వీడు ఆడు మాట్లాడుకొని ఎస్తేర్ ధనరాజ్ అనే ఆమె మీద మాట్లాడుతున్నారు. చూసారా, ఎస్తేర్ ధనరాజ్ అమ్మ నీకు సిగ్గుందా? ఈ యాదవుల మీద కేసే ముందు, కేసే నీ గురించి మాట్లాడుతున్నారు. నువ్వు భాస్కర్ కిల్లిగడ్ లవ్ అట, మీ ఇద్దరికి లవ్ జరిగిందంట, వీళ్ళ దగ్గర ఏవో ఆధారాలు ఉన్నాయంట, అవన్నీ ఉంచుకుంటారంట. చూసారండి, మరి పావుని నమ్మి వెళ్తే చివరికి కాటేయకపోతే ఏం చేస్తారు? ఈ యాదవులు పాములు కదా, మీరు ఆడదేదో పాము పగడ నేడనుకుంటున్నారు. వెళ్ళారా ఆడోళ్ళారా? మేమేంచి క్రిస్టియానిటీ నుంచి బయటకు వచ్చేసాం అని అన్నారు కదమ్మా మీరు అక్కలారా. ఓ మేరీ అయ్యారు అక్క, అలాగే ఎస్తేర్ ధనరాజ్ అక్క. ఇప్పుడు చెప్పండి వీళ్ళు ఏం చేయాలో. వీళ్ళు ఇద్దరి మీద కేసులు పెట్టండి. ఆడవాళ్ళందరూ సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఎవరో కొంతమంది మరి సనాతన ధర్మని ఊగిపోతున్నారు కదా. సొంకరక్క కరుణాకర్ గడు ఏం చేస్తున్నాడు చూసావు కదా. నేను చెప్తా కొడతావా లేదా ఆడికి వత్తాసి పలుకుతావా? సొంకరి అమ్మ ఏమంటావు? కరాటి కళ్యాణి అక్క ఏం చేస్తావు? ఇప్పుడు ఈ విధవ ఆడవాళ్ళతో ఎంత గేమ్లు ఆడుతున్నాడో చూశారు కదా. ఆడవాళ్ళకి అక్కడికి వెళ్తే శివశక్తిలో అస్సలు ఆడవాళ్ళకి సేఫ్టీ లేదు. ఆడవాళ్ళని వీళ్ళు కూడా ఏం చేస్తారంటే వాళ్ళ మీద ఇష్టానుసారంగా మాట్లాడతారు. వాళ్ళని ఎంతకైనా అవసరం వస్తే వాళ్ళు రేప్ చేయడానికి కూడా వెనకాడరు ఎదవలు. అర్థమైందండి? వాళ్ళని బెదిరించడానికి కూడా వెనకాడరు, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడానికి కూడా వెనకాడరు. బ్లాక్మెయిలర్స్ వీళ్ళు, బ్లాక్మెయిలర్ వెధవులు వీళ్ళు. ఇలాంటి సన్నాసులు చేసిన వీడియోలకి మళ్ళీ ఫాలోవర్స్. బుద్ధుండాలి మీకైనా. ఏటి ఓడబడిస్తారు క్రైస్తవ్యం మీద వీళ్ళు ఏం ఓడబడిస్తారు? లేదంటే మీ యొక్క సనాతన ధర్మానికి మీ హిందుత్వానికి ఏం ఓడబడిస్తారు వీళ్ళు? మీ దగ్గర డబ్బులు దండుకొని ఆడవాళ్ళ నుంచి సెట్టింగులు చేసుకొని బతకడం వల్ల శివశక్తి అంటే యాదవా గాడిద కొరక చెప్పురా. ఓ రెచ్చిపోయావు కదా. ఇదేనట ఆడవాళ్ళకి మీరు ఇచ్చే మర్యాద. ఎత్ర నార్యంతు పూజ్యంతే అట. మరి నారీల మధ్య ఏం చేస్తున్నారా మీరు? సెట్టింగులు చేసుకుంటారు అక్కడికి వచ్చిన ఆడవాళ్ళకి. మీకు బుద్ధి ఉండాలి కదా. అక్కడికి ఎలాగెళ్ళారు, మీ గురించి ఎలా మాట్లాడుతున్నారు చూడండి. వీళ్ళు ఏం చేయాలి? తాట తీయొద్దా?
ముందుకు రండి. ఓ మహిళామణులు, ఓ మహిళామణులు, ఓ ఓ మహిళామణులు, రండి రండి, సనాతన ధర్మాన్ని కాపాడుతామన్న మహిళామణులు. ఈ శివశక్తి గాడిద కొడుకు ఏం చేస్తారు ఇప్పుడు? మీ అందరూ ఆ యొక్క ఎస్తేర్ దండరాజు లవ్ అని మాట్లాడుతున్నాడు. మేరీ అయ్యర్ కోసం ఎన్ని మాట్లాడాడు, మీకోసం ఎన్ని మాట్లాడాడు, మీ అందరి కోసం ఎన్ని మాట్లాడాడు ఈ విధవ. మరి ఏం చేస్తారు ఇప్పుడు? సనాతన ధర్మ ఆడవాళ్ళందరూ కూడా పోరాటం చేస్తానన్న చౌదరి అమ్మ, అలాగే శంకరమ్మ, అలాగే కరాటి కళ్యాణి అమ్మ, ఇంకెంతమంది ఉన్నారు? రండి రండి, వీడి సంగతి ఏడు చేస్తారో చూడండి. ఇప్పుడు చూద్దాం మీరు ఎంత ఆడవాళ్ళు, మేము చూస్తాం. మీ సనాతన ధర్మం కోసం ఆడవాళ్ళ మీద జరుగుతున్న ఈ అన్యాయాలు, కుట్రలు, శివశక్తి బ్యాచ్ చేస్తున్న ఈ యొక్క దుర్మార్గాలు, దురాగతాలను ఆపడానికి ఎంతమంది ముందుకు వస్తారో నేను వెయిట్ చేస్తాను. ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తానంటారా మీకు చెక్ మాత్రం గ్యారంటీ. వేదవల్లారా, ఇన్ని రోజులు ఎందుకు ఊరుకున్నాను తెలుసా? ఎప్పుడో ఒక రోజు ఒక అవకాశం రావాలి, మీ తాడ తీయాలి. రానే వచ్చింది, దేవుడిచ్చాడు. ఇప్పుడు చెప్పండి రా, కరుణాకర్ గడి ఏంటంటారు, జొల్లు కలిస్తే తాగిన వేదవల్లారా, ఏరా బొత్తాయి బ్యాచ్గల్లారా, ముఖం చూపించలేని వేదవులందరూ కూడా ఓ చిన్నది వస్తే పాస్టర్ మీద పడిపోతారు కదా. ఇదిగో ఆడియో వచ్చింది, మాట్లాడతారా? కనిపించలేని ముఖం, కనిపించలేని చీకటి బ్యాచ్ ఒకటి ఉంది కదా, రే చీకటి వ్యభిచార బ్యాచ్, దొంగ వేదవల్లారు. ఇప్పుడు మాట్లాడండి, రెడ్డి కోసం మాట్లాడరా? చిల్లర డబ్బులు ఆడి వేసేస్తున్నాడా అందరి దగ్గర? డబ్బులు నొక్కి ఆడవాళ్ళ మీద భయంకరమైనటువంటి ఆలోచన కలిగిన వీళ్ళకి మళ్ళీ అనుచరులు, ఈ వెధవల్ని కవర్ చేయడానికి కొన్ని ఛానళ్ళు, ఒక బూత్ బ్యాచ్, వీళ్ళందరూ కూడా మెయింటెనెన్స్. ఏరా కరుణాకర్గే, ఇప్పుడు చెప్పు, ఆడవాళ్ళు ఎలా మాట్లాడతావా? నేను ఇప్పుడు షాకింగ్ బ్రేకింగ్ న్యూస్ మీకు ఇవ్వబోతున్నాను. వీడి పక్కన ఇప్పటికీ కూడా లక్ష్మి అనే ఒక ఆమె వీడియోస్ చేస్తుంది. అంటే లక్ష్మిని కూడా మీ లవ్ అని అనుకోవాలరా మేము, లేకపోతే మరి ఇంకేదేనా? అలాగే చూసావా, అలాగే చూస్తున్నావా, అలాగే కొనసాగిస్తున్నావా? చెప్పరా. మీరు చూస్తున్నారు కదండి. అంటే ముందున్న ఆడవాళ్ళకి దిక్కు లేదు, మరి ఈ ఆమెను ఎలా చూస్తారు? ఏమ్మా లక్ష్మమ్మ, నిన్ను ఏ ధోరణితో చూస్తున్నాడు వీడు? లవ్లా చూస్తున్నాడా, లేకపోతే నిన్ను ఇంకొక రకంగా చూస్తున్నాడా? నిన్నేం చేయడానికి అక్కడ పిలిచాడు? ఇంతకీ ఇప్పటికైనా మేల్కొంటావా, లేకపోతే ఆడితో ఇలాగే కొనసాగిస్తావా? మేల్కోకుండా ఆడితో ఇలాగే కొనసాగిస్తే మరి నేను చెప్పిన మాటలు ప్రజలు నిజమని అనుకుంటారు, ఖచ్చితంగా అనుకుంటారు. నువ్వు ఒక లవ్ అనో లేకపోతే మరొకటనో అని అనుకుంటారు ఖచ్చితంగా. ఎందుకు అనుకోరు? వీడు మాట్లాడిన మాటలు చూశారు కదా. అంటే శివశక్తిలో ఆడవాళ్ళకి మర్యాద లేదు, ఆడవాళ్ళని వాడుకోవడానికి శారీరకంగా, అలాగే వాళ్ళ యొక్క కార్యక్రమాల కోసం, లేదంటే వారిని ఏదో ఒక విధంగా పాడు చేయడం కోసం, లేదంటే వారి ద్వారా లబ్ధి పొందడం కోసం ఈ కార్యకలాపాలు చేస్తున్నట్టుగా వారి నోట వారే ఒప్పుకున్నారు. ఇప్పుడు ఏమంటారు అంటే, వీళ్ళు బయటికి చెప్పింది ఒకటి, లోన చేస్తుంది ఒకటి అనమాట. రే మీరందరూ కూడా బ్యావర్స్ బ్యాచ్ రా మీది, మీరందరూ కూడా డ్రగ్స్ బ్యాచ్ గలరా, మీరందరూ దొంగ వెదవల్లరా, మీరందరూ తాగుబోతు వెదవలరా. మీరారా క్రైస్తవ్యం గురించి మాట్లాడతారు. ఇప్పుడు ఎవడు మాట్లాడతాడు? కరుణాకర్ గాడి మీద స్వామీజీలో డ్యాన్స్ కట్టారు కదా స్వామీజీలు, రండి ఇప్పుడు బయటికి రండి. ఇప్పుడు ఆడికి సపోర్ట్ చేసిన కమలానంద భారతి రా, ఇప్పుడు మాట్లాడే ఆడవాళ్ళ కోసం నువ్వు రావాలా, కమలానంద భారతి. అలాగే శనజీయర్ స్వామి, నువ్వు కూడా రావాలి బయటికి. వీడేం మాట్లాడుతుంది? ఎందుకని నీ ఆశ్రమంలో డబ్బులు ఇచ్చావు కదా, ఏంటి ఆడవాళ్ళ మీద ఎర్రలు వేయడానిక, ఆడవాళ్ళకి వల్ల వేయడానిక డబ్బులు ఇచ్చావు? చిన్నజీయర్ స్వామి, కమలానంద భారతి, నువ్వు సపోర్ట్ చేసావు. మొన్న వెళ్ళి 10th యానివర్సరీ శివశక్తిలో జరుగుతున్నప్పుడు ఎవడెవడైతే అక్కడ స్టేజ్ ఎక్కారో కరుణాకర్ గౌడ్ గురించి మాట్లాడకపోతే, కరుణాకర్ గాడి గురించి, వాడి యొక్క మాటల గురించి, ఇప్పుడు ఇప్పుడున్న ఆడియో లీక్ గురించి ఎవడైనా మాట్లాడకపోతే మీ అందరి మీద వీడియోలు పెట్టి మీకు తోలు తీసేస్తాను, గ్యారంటీ ఇది, ఇందులో డౌట్ లేదు. ఎందుకంటే క్రైస్తవుల మీద విరుచుకుపడతారా? ఆడేదో 10th యానివర్సరీ పెడితే వెళ్ళి క్రైస్తవుల మీద, సేవకుల మీద, క్రిస్టియానిటీ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా స్వామీజీలు? మీరు బుద్ధి ఉందా మీకు? న్యాయం ఉందా మీకు? మరి ఇప్పుడు ఆరామి మీద శివశక్తి ఛానల్కి వెళ్ళి ఆడవాళ్ళు అయితే మరి అక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు. వారికంట వీళ్ళే సెట్టింగ్లు చేసుకొని లవ్లు కుదుర్చుకుంటారట, పోలీసు వాళ్ళకి కూడా వీళ్ళు కుదురుతారట. విన్నారు కదా ఆడియో. ఇంకా ఏం చేస్తారో, ఏమేమి చేస్తారో. ఇలాంటి వాళ్ళకైనా సపోర్ట్ చేస్తున్నారు స్వామీజీలు, ఇలాంటి వాళ్ళకైనా సపోర్ట్ చేస్తున్నారు పీఠాధిపతులు, ఇలాంటి వాళ్ళకైనా సపోర్ట్ చేస్తున్నారు అమాయక హైందవ సోదరులారా, ఇలాంటి వెధవులకైనా. ఓ మరి అవతలని వెధవ అన్నప్పుడు ఈడు మంచోడే ఉండాలి కదా. ఈడే పచ్చి వెధవా, ఈడే గాడిద కొడుకు, ఈడే టెకానా లేని వెధవా. అర్థమైందండి? అరే ఒక్కొక్కటి చెప్తాను, కరుణాకర్ నువ్వు ఎంత దోచావో, ఎంత దాచావో ఒక్కొక్కటి దగ్గర అది కూడా బయటికి తెస్తాను రా నేను. నువ్వు దోచుకొని ఎక్కడ నీ సుగుణలంకలో ఎక్కడైతే ఇల్లులు కట్టుకున్నావో కొడక, ఎక్కడెక్కడైతే ఏవేవి చేసావో అన్ని బయటికి తీసుకొస్తాను. ఎంతమందిని రా మోసం చేస్తావు యాదవా? నువ్వారా మాట్లాడుతావు క్రిస్టియానిటీ గురించి? ఏరా చాట్లపల్లిగే ఆడు నువ్వు కలిసి ఎంతరా దందా చేశారు? అవి కూడా వస్తాయి, ఆ ఆడియోలు కూడా, దేవుళ్ళు అన్నీ బయటకు వస్తాయండి. యాదవులు ఖచ్చితంగా వస్తాయి. వీళ్ళండి మత ఉద్ధారకులు, హిందుత్వం ఉద్ధారకులు, సనాతన ధర్మ ఉద్ధారకులు,
మొత్తానికి మీ దగ్గర కొట్టేసి మీ డబ్బులు పట్టుకొని ఫ్లాట్లు కొనుక్కొని ఎదవలు కార్లు కొనుక్కొని ఎదవలు వాళ్ళ చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని ఎదవలు సుగుణలంకలు పెద్ద పెద్ద ఫ్లాట్లు కట్టేసుకొని కోట్ల రూపాయలు దండుకొని మీ ముందు తింటున్న ఈ ఎదవకు బుద్ధి చెప్పడం మానేసి స్వామీజీలు వెనకాల సపోర్ట్ అట, ఈ ఆడవాళ్ళు వెనకాల సపోర్ట్లట. ఇదేనా మీ సనాతన ధర్మం అంటే? ఇదేనా మీ నీతి అంటే? ఇదేనా మీ న్యాయం అంటే? ఇలాంటి ఎదవలకు సపోర్ట్ చేస్తారు అంటే మీరు అందరూ కూడా అంటే దొందేనా? దొంగలు ఊర్లు పలుచుకున్నట్టు వాళ్ళ ఎదవలు అయితే మరి మీరేమైనట్టు? మీరు నీతిపరులు అయితే ఈ ఎదవ మీద మీరు అర్జెంటుగా ప్రతి ఒక్కరూ కూడా ఏ స్వామీజీ అయితే ఉన్నారో ఎవరైతే వీళ్ళకి సపోర్ట్ చేశారో ఈ ఎదవల మీద యాక్షన్ తీసుకోవాలా. ఈ ఎదవలకి మాకు సంబంధం లేదని చెప్పి హిందుత్వం నుంచి ఎదవలు వెలివేయాలా, ఈ ఎదవలు బయటకు తోలాలా. ఈ పందులు పడ్డాయి, మీ హిందుత్వంలో పందులు పడ్డాయి. ఈ పందులు వచ్చి మీ హిందుత్వం మీద మకిలంటిస్తున్నాయి, మచ్చ తీసుకొచ్చాయి. మేము ఉద్ధరిస్తున్నాం అని చెప్పి ఆడోళ్ళ మీద అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఈ ఎదవల మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు మీరు అందరూ? తీసుకోకపోతే నేను వీడియోలు చేస్తూనే ఉంటాను. వీడిని కానీ ఏరా వదిలేస్తామని అనుకున్నావా? ఏరా ఇప్పుడు దాకా బాగా డ్యాన్స్ వేసి ఒక్కొక్కటి బయటకు వస్తాయిరా, అవుతుందిరా, నీ మీద ఆపరేషన్ ఖచ్చితంగా జరుగుతుందిరా. నిన్ను మాత్రం పోయించిపోతే అడగరా నువ్వు. అర్థమైందా? మీరారా మాట్లాడతారు. ఇలా పాస్టర్ గారు ఆడియో లీక్ అయింది, వీళ్ళు హనీ జాన్సన్ ఎలాంటోడు, మా మీద నువ్వు మాట్లాడడానికి, మా మీద ఏమచ్చేయలు మా వెంటుకో కూడా నువ్వు పేకలేవురా. విన్నావా? ఎన్ని మాట్లాడినా ఏది చేసినా నిజమేటో మాకు తెలుసు, నిజాయితీ ఏటో మా దగ్గర ఉంది. అర్థమైందా? నీలాంటోడు చెప్పడం ఏంటి? మాలాటోళ్ళ కోసం నీ గురించి మేం చెప్పాలరా పచ్చి ఎదవ్వు అని, నీ గురించి మేం చెప్తావురా గాడిద కొడుకు అని, నీ గురించి మేము చెప్తావురా లోఫర్ వెదవు అని, నీ గురించి మేము చెప్తావురా నీ వెనకాల ఉన్న నిన్ను ఫాలో అవుతున్న వెధవుల కోసం. ఎరా భాస్కర్ కిల్లికి అబ్బా ఎంత పతివ్రత శిరోమణివురా నువ్వు. చూడు ఏమన్నాడు నీ దోస్తు, ఫస్ట్ పెళ్ళానివి కదా కరుణాకర్ గడికి ఫస్ట్ పెళ్ళం ఈడనండి భాస్కర్ కిల్లి గడు, రెండో పెళ్ళం శాటలపల్లి గడు, వీళ్ళు ముగ్గురు కూడా ట్రాన్స్జెండర్స్. అందుకే ఈ కరుణాకర్ గడికి పెళ్ళి అవ్వదు. మీకు ఎందుకు అవ్వలో తెలుసా? మీకు ఇది ఎందుకు అవ్వదు? మరి ఇలాంటి యదవేశాలన్నీ చేస్తే పెళ్ళం వచ్చిందనుకో గట్టిగా ఎగిరి ఒకటి తాపు తంతుంది కదా నడ్డి మీద. అందుకని చేసుకోడు. మళ్ళీ ఏమనంటే ధర్మము కోసం. దేనికోసం రా? ధర్మము కోసమట. అబ్బా దేశము కోసం. వెనకాల మాత్రం ఇలాంటి గొయ్యలు తవ్వడం కోసం అని చెప్పవేరా? చెప్పకనే చెప్పవు. నీ నోటే దేవుడు పలికించాడు. ఖబర్దార్, యేసుక్రీస్తు జోలికి వస్తే నీ బాబులకి దిక్కులేదు. నువ్వెంతరా బచ్చగా? నీ బతుకు అయిపోయింది. ఇంకా చూడు నీ బతుకు అయిపోయింది. దేవుడు నీ బతుకుని క్లోజ్ చేయబోతున్నాడు. నీ వెనకాల ఉన్న వాళ్ళందరూ బతుకులు క్లోజ్ చేయబోతున్నారు. చూశారు కదండి ఇలా ఆడియో డ్రామా. వీడికి ఎవడు మళ్ళీ స్వయాన కరుణాకర్ గాడు పెళ్ళం, ఎవడు ఈ యొక్క భాస్కర్ కిల్లి గాడు సొంత పెళ్ళం వాడు అంటే అర్థం ఏముంటుంది. అలాంటి వాడికి మళ్ళీ ఎలాంటి మాట్లాడుతున్నాడు? ఆడియో కూడా వీడి దగ్గర దాచుకున్నాడట. ఇది ఎంత వెదవండి. నమ్మి మాట్లాడితే వీళ్ళ దగ్గర ఉన్న వారి దగ్గర ఆడియోలు కూడా దాచుకొని బయట పెట్టుకొని బతికే పచ్చి దౌర్భాగ్య బెదవలు కాదా? బ్లాక్ మెయిలర్స్ కాదా వీళ్ళ మీరు నమ్ముతున్నారు? ఏరా చాట్లపల్లిగా నీ ఆడియోలు కూడా ఉంచుకొని ఉంటాడు రాడు కరుణాకర్ గడు. రే చాట్లపల్లి నీ ఆడియోలు కూడా ఉంచుకొని ఉంటాడు. ఏనావా? మరి ఆడి గురించి బయట పెట్టండి రా. మీరు పక్కకి వెళ్ళండి, ముందని తన్నించండి రా, అరెస్ట్ చేయించండి, ముందు ఆ లోన్ వేయించి ముందు కుమ్మియండి. మా వరకు రానివ్వకండి. అది అయిపోయిందిరా కరుణాకర్, నీ చాప్టర్ ఫినిష్. తొందరలోనే నీ చాప్టర్ ఫినిష్ అయిపోద్ది. ఇప్పుడు దాకా గెంతనిచ్చాడు దేవుడు, దొరికావు. ఒక్కొక్కటి బయటకు వస్తుంది. ఇక వీడి అనుచరులు సిగ్గులేని వాళ్ళు అయితే ఆయన ఫాలో అవుతారు, సిగ్గులేని వాళ్ళు అయితే వాడు వెనకాల వెళ్తారు. సిగ్గులేని వాళ్ళు మేము అలాంటి అని అనుకుంటే ఆడవాళ్ళకి గౌరవం లేదు, మేము కూడా అలా నీచంగా చూస్తాం అనుకుంటే ఇలాంటి వెధవులు సన్నాసులే వాడిని ఫాలో అవుతారు. ఆలోచించండి. మరొక అంశంతో మరొక వీడియోతో కలుసుకుందాం. ఈ వెధవులు తాట తీస్తూనే ఉందాం. దేవుడు మీ అందరిని దీవించును గాక. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.